రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఆస్ట్రేలియా పర్యటనలో 5వ రోజు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవటానికే కృషి చేశారు. మంత్రి లోకేష్ ప్రపంచవ్యాప్తంగా 13వ ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్తో భేటీ అయ్యారు. క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి అధునాతన సాంకేతికతల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వంతో కలిసి రూపొందించారని మంత్రి కోరారు. అలాగే ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంతో కలిసి పంట దిగుబడులు, నీటి నిర్వహణపై సంయుక్త పరిశోధనలు చేయాలని సూచించారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై, ఏపీలోని గిరిజన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజల్ సేజ్పాల్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఐటీ రంగంలో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపోలోస్తో సమావేశమైన లోకేష్ విక్టోరియా నైపుణ్యాన్ని ఉపయోగించి ఏపీలో హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్పై కలిసి పనిచేయాలని కోరారు. క్రికెట్, హాకీ వంటి క్రీడలకు సంబంధించి ఏపీ, విక్టోరియా మధ్య ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా మంత్రి లోకేష్ పర్యటన ద్వారా ఏపీలోని పలు రంగాల అభివృద్ధికి ఆస్ట్రేలియా సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారు.